హోటలే అన్న. ఏదో ట్యాక్స్ కట్టవలసి వస్తుందని ఇలా ఉంది కానీ లోపల చాలా బాగుంటుందన్నా. చెప్తారా? అవునా, లోపల చాలా బాగుంటది. చాలా బాగుంటుందన్నా, నా మాట నమ్మండి. హోటల్ కడుతున్నప్పుడే రూమ్ బుక్ చేసావు? భాయ్, అది గేట్ దగ్గర ఉంది. పిల్లోడిని స్కూల్ వ్యాన్ ఎక్కిస్తుంది. అనుకో మేడం, ఒక్క నిమిషం. ఈ ఫ్లాట్ గిట్ట అమ్మేస్తున్నారా? లేదే. ఏ మీ ఫ్లాట్ సేల్కుందని ఇందాక వాళ్ళు వచ్చిపోయారు మేడం. చాలాసేపు మిమ్మల్ని కలవాలని అడిగిర్రు. లోపలికి ఎవరిని పంపించట్లేదు కదా? లేదు మేడం, పర్మిషన్ లేకుండా అసలు ఎవరిని పంపిస్తలే లోపలికి. సరే. ఓకే మేడం. ఫిరోజ్ ఎందుకు సాయిరాతో ఎగ్ గురించి చెప్పలేదంటారు? ఒకవేళ పెళ్ళాన్ని నమ్మని భర్తేమో. అయ్యుండొచ్చు, కానీ సాయిరా ఎందుకు మనకు అబద్ధం చెప్పి ఉండకూడదు? మొన్న రాత్రి తను ఊరెళ్ళానని చెప్పింది కదా, క్రాస్ చెక్ చేశారా? కనుక్కున్నాను మేడం, ఆవిడ అక్కడే ఉంది. ఓకే, జస్ట్ టు బి షూర్ సాయిరా కాల్ హిస్టరీ చెక్ చేయండి. ఓకే మేడం. అక్క, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఫిరోజ్ ఫ్లాట్ బయట ఒకటే కానిస్టేబుల్ ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైం లోపలికి వెళ్ళి ఎక్కితేవడానికి. ఎట్లా పోతావు ఒక లోపలికి? ఆ ఒక్క కానిస్టేబుల్ చాలు మనం దొరికిపోవడానికి. శిల్ప, నేను చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? అయ్యయ్యో, అట్లా చూసుకుంటూ కూసకపోతే వేరే వచ్చి వేస్తారు. ఈ మధ్య కూరగాయల రేట్లని మస్తు పెంచేస్తున్నారు. టమాటాలు కూడా పిరమైపోయినాయి తెలుసా మీకు? సార్, ఓ సార్, మీరు వెతుకుతున్న వాళ్ళు దొరికిరా సార్? నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? ఈ అపార్ట్మెంట్లో అందరి గురించి తెలుసు నాకు. అవన్నీ మేము చూసుకుంటాం. నువ్వు కూరగాయలు తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. మేడం, మీరు వెళ్ళి టిఫిన్ చేసి రండి, మేమిద్దరం ఉంటాం. కాఫీ ఉంటారా మేడం? వద్దులే, ఓకే మేడం. వెళ్ళండి. మనమేదో మిస్ అవుతున్నాం జోసెఫ్ సార్. మనం వెతుకుతున్న వాళ్ళు ఇక్కడే ఉండి మనల్ని గమనిస్తున్నా చూడలేకపోతున్నామన్న ఒక ఫీలింగ్. చెప్పు ప్రసాద్. మనీ ఇల్లు తాళం వేసింది సార్. 3-4 రోజులుగా ఇంటికి కూడా రావట్లేదంట. అతని ఫోన్ ది లాస్ట్ యాక్టివ్ లొకేషన్ కూడా ఆ అపార్ట్మెంటే చూపిస్తుంది సార్.
గంట క్రితం వరకు కూడా యాక్టివ్ గానే ఉంది, తర్వాత స్విచ్ ఆఫ్ అయింది సార్. ఏంటి గంట క్రితం సరిగ్గా చెక్ చేసావా? నెట్వర్క్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సార్. సరే, మనీ ఫోన్ గంట క్రితం వరకు ఇక్కడే యాక్టివ్లో ఉన్నట్టు చూపించిందంట. ఆ తర్వాత ఆ ఫోను స్విచ్ ఆఫ్ అయిందంట. 1 hour ముందా? మనం ఇక్కడే ఉన్నాం కదా సార్. ఇంకా ఈ అపార్ట్మెంట్లోనే ఉండొచ్చేమో. ఉండే ఉండొచ్చు మేడం, అందుకే అతని బైక్ ఇంకా ఇక్కడే ఉంది. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసింది కూడా మనీ కాదు, ఇంకెవరో. అందులో ఇంకేదో రికార్డ్ అయింది. స్టెఫాడాక్స్ని పిలిపించండి సార్. మనీ ఇక్కడ ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఫ్లాట్స్ అన్నీ ఎత్తుకుతున్నారు. అక్క, నువ్వు దొరికిపోతే నా పేరు కూడా చెప్పేస్తావా? అలా చెప్పకే, కాసేపు నన్ను ఆలోచించని. ఇంకేమున్నది ఆలోచించడానికి? అంతా అయిపోయింది. బాడీని ఇంకెక్కడైనా దాచాలి. దాచిపెట్టిన బాడీని మళ్ళా దాచిపెట్టుడేంది? అంటే కళ్ళ ముందే ఉండాలి, కానీ వాళ్ళ కళ్ళకు కనపడకూడదు. ఏం అర్థం కాలేదు. అక్కడ నిజంగానే ఇక్కడ చూడరంటావా అక్క? ఏమండి, హాల్ క్లీన్ చేస్తున్నాం. ఈ కాలు బిగుసుకుపోయింది అక్క, లోపలికి వెళ్ళట్లేదు. మేడం, ట్యాబ్లెట్ వేసుకోండి. అక్క, ఏంటి? నాకు ఐడియా వచ్చింది. ఏంటి? ఏ ఏమనుకుంటున్నా నువ్వు? నా వల్ల కాదు. వేరే దారి లేదక్క, కట్ చేసి. ఏ పిచ్చా నీకు? నేనెలా కట్ చేస్తాను? ఆల్రెడీ ఒకసారి చంపేసినావు. సచ్చినోడికి ఇప్పుడు ఏం చేసినా తెలియదక్క. మూతి మీద కొడతా. నేను చంపలేదు, పొడిచానంతే. ఇప్పుడు దానికి అంత టైం లేదక్క. అర్ధ గంటలో పోలీసు వాళ్ళు వస్తున్నారు. నా మాటిని స్టార్ట్ చేయి. నువ్వే చెయ్యి. నాలాగా నమ్మ కూడా అసలు ఊర్లో నేను చేయలేను. ఎలాగే? నాకు మాత్రం ఏం తెలుసు అక్క. ఏదో రకంగా స్టార్ట్ చేయి, కంటిన్యూ చేద్దాం. పోలీసు వాళ్ళు వస్తారు. హాయ్, హలో. వంట చేసే వారియర్స్ అందరికీ నమస్కారం. నువ్వు చేయగలుగుతావు అక్క. ఇవాళ చికెన్ ఎలా కట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ముందుగా లెగ్స్ దగ్గర ఇలా నైఫ్ పెట్టి స్లైట్ గా కట్ చేయండి. ఆ తర్వాత లెగ్స్ దగ్గర పట్టుకుని ఇలా లాగితే నీట్ గా సెపరేట్ అవుతుంది. ఏంట్రా? రానా? అయ్యో సార్, మీరా సార్? సారీ సార్, టెన్షన్ లేదు అనేసాను. ఎందుకు టెన్షన్? అది పోలీసులు చెకింగ్కి వస్తున్నారు సార్. పోలీసులా? నీ ఇంటికా? నీ మీద వాళ్ళకు ఏమైనా డౌట్ వచ్చిందా? లేదు సార్, ఫ్లాట్స్ మొత్తం చెక్ చేస్తున్నారు సార్.
ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు? ఏం చేస్తావు? అంటే బాడీని మా అది హాల్ టేబుల్ లోపల పెట్టచ్చు కానీ పట్టట్లేదు సార్. పట్టట్లేదా? అందుకని అందుకని కాలు కట్ చేస్తున్నాను సార్. ఓకే, నువ్వు ఆ కాలు కట్ చేయి, నేను ఈ కాల్ కట్ చేస్తాను. బాయ్. మనకంటే వైలెంట్గా ఉందేంట్రా? ఆ, కాలు కట్ చేసి లోపల పెడుతుంది. చాలా డేంజరస్ చిలకరా. పోలీసులు వచ్చారు. అక్క, ఇది మర్చిపోయినా. ఫ్రిడ్జ్లో పెట్టివే. ఏమైంది సార్? అన్ని ఫ్లాట్స్ చెక్ చేస్తున్నాము. కిల్లర్ని ఎవరో దాస్తున్నారని డౌట్. షో గో హెడ్.